సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో జిల్లా అదనపు రెండో కోర్టులో విచారణ ఆసక్తికరంగా జరిగింది. 3 రోజుల కస్టడీ అనంతరం వంశీని కోర్టులో హాజరుపరిచారు కృష్ణలంక పోలీసులు. ఈ సందర్భంగా తనను కేసుకు సంబంధం లేనిది ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తి ముందు చెప్పారు వంశీ. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుమలరావు సిద్ధంగా ఉన్నారు. తిరుమలరావు. బలరాం, ఈ రోజుతో వంశీ 3 రోజుల కస్టడీ ముగిసిందని చెప్పాలి. ముగిసిన తర్వాత వైద్య పరీక్ష అనంతరము మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అయితే మేజిస్ట్రేట్ కొన్ని ముందు వంశీ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. సత్యవర్ధన్ కు నార్కో అనాలిసిస్ పరీక్ష నిర్వహిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయంటూ వంశీ న్యాయమూర్తి ముందు అన్నారు. అదేవిధంగా తనకు తెలియని కేసులో సంబంధం లేని ప్రశ్నలు అడిగారని న్యాయమూర్తికి వంశీ చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఉందో జైల్లో తనను ఒంటరి సెల్లో ఉంచారని న్యాయమూర్తికి వంశీ తెలిపారు. తనకు ఆస్మా సమస్య ఉందని, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఇబ్బంది వస్తుందని చెప్పేసి కోర్టుకి వంశీ తెలపడం జరిగింది. మరో విధంగా తనతో పాటు వేరే వారిని కూడా సెల్లో ఉంచాలని న్యాయమూర్తిని వంశీ కోరారు. ఇప్పటికే మీకు దగ్గర అటెండర్ సౌకర్యం కల్పించారా అంటూ న్యాయమూర్తి వంశీని ప్రశ్నించారు. నాకు అలాంటిది ఏమీ కల్పించలేదంటూ న్యాయమూర్తికి వంశీ సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. అదేవిధంగా హెల్త్ సంబంధించి పరిశీలన ఒక వార్డెన్ ను ఏర్పాటు తమకు చేయాలని, తమకు అభ్యంతరం లేదని జడ్జి కూడా తెలిపారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఉన్నారో జైలు సూపరింటెండెంట్ కు ఆదేశాలు కూడా ఇస్తామని చెప్పేసి న్యాయమూర్తి తెలపడం జరిగింది. ఇదిలా ఉంటే విజయవాడ సెంట్రల్ ఎస్పీ దామోదర్ ఎవరైతే ఉన్నారో వల్లభనేని వంశీని జిల్లా జైలు తరలించిన తర్వాత మీడియాతో మాట్లాడడం జరిగింది. సత్యవర్ధన్ బెదిరించి భయపెట్టి కేసుని తారుమారు చేసేందుకు వంశీ ప్రయత్నించాడు, మా ఇన్వెస్టిగేషన్ లో తేలిందని చెప్పేసి చెప్పారు. వంశీ తన అనుచరులను సత్యవర్ధన్ కిడ్నాప్ చేసినట్లుగా కీలక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అదేవిధంగా సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక పరమైన ఆధారాలు మేము సేకరించామని చెప్పేసి చెప్పడం జరిగింది. కోర్టు ఆదేశాలతో 3 రోజుల కస్టడీ వంశీ ప్రశ్నించగానే కొన్నిటికి అవునని కొన్నిటికి కాదని వంశీ సమాధానం పెట్టి దాటవేశారని చెప్పేసి చెప్పారు. మరో కొన్ని రోజుల పాటు వంశీని కస్టడీ తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.